నా పేరు అనంతలక్ష్మి అండి. హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మహిళా మోర్చా బీజేపీ అధ్యక్షురాలిని. అయితే మా బీజేపీ మహిళా మోర్చా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే మహిళలకి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చింది. ఆ విషయం మర్చిపోయినాడు రేవంత్ రెడ్డి. ఇతర పార్టీ వాళ్ళు ఎవరు వస్తారా అని చెప్పి జాయినింగ్స్ మీద ధ్యాస పెట్టాడు. కానీ అరే నేను ఒక మాట ఇచ్చి గెలిచాను అని చెప్పి ఆ మాటను పూర్తిగా విస్మరించాడు. 6 గ్యారంటీలు చెప్పాడు, ఒక గ్యారంటీ చేశాడు కానీ అది కూడా ఫెయిల్. యాక్చువల్గా బస్సు ఆర్టీసీ వ్యవస్థ లాస్ ఉంటుంది, అయినా సరే జనాలు ఎక్కట్లే. 50 బస్సులు లేవు, 10 బస్సులకు వచ్చినాయి. ఇప్పుడు బస్సులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఎవరు ఎక్కడానికి మహిళలు ఆయన ఇచ్చిన పథకాన్ని తృప్తిగా లబ్ధి పొందడానికి రెడీగా లేరు. నిజమైన లబ్ధులు మాత్రం అమలు చేయలేదు. అదేంటంటే కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆయన ఇస్తానన్న 1 లక్ష రూపాయలకి తులం బంగారం యాడ్ చేశాడు. ఈ 8 నెలల్లో అది ఇవ్వలేదు. ప్లస్ కాలేజ్ పిల్లలకి ఓటు వచ్చిన ప్రతి అమ్మాయికి టార్గెట్ పెట్టి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి స్కూటీ అన్నాడు, ఇవ్వలేదు. ఎందుకంటే ఓటు వేసారు, గెలిచాడు, ఒక్కొక్కరు స్కూటీ ఇవ్వడం అంటే ఇప్పుడు డౌట్ వస్తుందా మీకు? మీడియా వాళ్ళకి లాస్ పడతాడు కదా అని అడుగుతున్నారు. ఆయన ప్రభుత్వం లాస్లోకి వెళ్తుంది కదా అంటున్నారు. మరి అమలు చేసే ముందు కూడా అవన్నీ ఆలోచించి అమలు చేయాలి. రెండో విషయం ఏంటంటే ఇది ఇంకా ముఖ్యమైనది. విద్యార్థికి 5 లక్షల హామీ కార్డు ఇస్తానన్నాడు, గ్యారంటీ కార్డు. ఆ కార్డు ఇవ్వలేదు. తర్వాత ఫ్యూచర్ స్టడీస్కి ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇంకోటి ప్రతి గృహిణికి మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నాడు, అది అమలు చేయలేదు. పెన్షన్ 2000 నుంచి 4000కి పెంచుతా అన్నాడు, పెంచలేదు. సరిగదా పాత బాకాయిలు ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా చెల్లించాలని చెప్పి మేము ధర్నా చేపట్టాము. మొన్న ప్రతి 38 జిల్లాలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా ఇప్పుడు సిటీలో జరుగుతుంది, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతుంది, ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర. ఇక నుంచి ప్రతి గ్రామానికి ఈ ధర్నాని నిరసనని మొత్తానికి తీసుకువెళ్ళి ఆయన గద్దె దిగుతాడా అమలు చేస్తాడా ఈ రెండిట్లోనే ఆలోచించాలి. ఆయన ఆలోచన తీసుకొచ్చేలాగా మేము యుద్ధం చేస్తాము. అసలు వదిలిపెట్టాము ఈ ప్రభుత్వాన్ని మహిళా మోర్చా. అంటే మేడం చెప్పిండు కదా నేను చేస్తా ఖచ్చితంగా, మళ్ళీ 100 రోజుల్లో చేస్తున్నాడు. కానీ ఆయనకి ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, ఆగిపోయినా అని చెప్పి అంటున్నారు. ఎలక్షన్ అయ్యి ఎన్నాళ్ళు అయింది మేడం? అసలు ఆ మాటే లేదు కదా. ఎలక్షన్ అయినాక ఎవరు ఓడిపోయినారు, ఎవరు ఖాళీగా ఉన్నారు, ఎవరిని జాయిన్ చేయించుకుందాము అనే ఉద్దేశంతో ఉన్నాడు. రాష్ట్రాల పట్టుకు తిరుగుతున్నాడు తప్పించి అమలు చేసే ఉద్దేశం లేదు. కాబట్టే మేము వచ్చాము అమలు చేయించడానికి, దిశ చూపించడానికి, ఆయనకు ఒక దిశానిర్దేశం చేయడానికి మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఒకవేళ దీనివల్ల రెస్పాండ్ అవ్వకపోతే రెస్పాండ్ అవ్వకపోతే గ్రామానికి విస్తారు అయ్యే వరకు ఇవాళ మేము 5000 మందితో చేస్తున్నాం. 5 లక్షల మంది, 50 లక్షల మంది అట్లా పెంచుకుంటూ పోతాం, లేదా గ్రామానికి చేస్తాము. ఆయన మర్చిపోడు, ఆయన నిద్రపోనివ్వం మేము. ఇది మా ఉద్దేశం. కేవలం ఆయనకి కావాల్సింది ఇక్కడ సీఎం కావాలి అనేసి ఉద్దేశంతో లేడీస్ని అందరికీ ఈ స్కీమ్స్ ఇస్తాను అనేసి ఆశ పెట్టి వచ్చాడు. వచ్చిన తర్వాత కనీసం ఆయనకు గుర్తుందండి ఏమేమి చెయ్యాలి అనేది? అది ఆలోచన లేదు. ఎంతసేపు వేరే పార్టీ వాళ్ళని తీసుకుందామా, ఎవరు వస్తారని ఆలోచన తప్ప మహిళలకి నేను చెప్పాను కదా ఈ అమలు చేస్తాను అనేసి అది ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. మళ్ళీ దానికోసం మాట్లాడట్లేదండి. అదొకటి. ఈ 6 స్కీమ్స్ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. దేనికి? రేషన్ కార్డ్ కంపల్సరీ అని లింక్ పెట్టాడు. అప్పుడు రేషన్ కార్డ్ ఓపెన్ చేయాలి కదండి. రేషన్ కార్డ్ అస్సలు ఎవరికి ప్లాన్ వేశారు అంటే ఇవన్నీ ఎగ్గొట్టడానికే. ఇప్పుడు రేషన్ కార్డు ఉండాలి కదా. రేషన్ కార్డు మామూలు పేదవాళ్ళు చాలా మంది ఉంది, వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వండి. 3-4 బిల్డింగ్లు, కార్లు ఉన్న వాళ్ళకే రేషన్ కార్డులు ఉంది, ఉచితం అని చెప్పేసి వాళ్ళకే వస్తుంది. మళ్ళీ బీదవాళ్ళు ఎటు పోవాలి? ఉన్న వాళ్ళకే వస్తుంది. సర్వే లేదు, ఏమీ లేదు. వాళ్ళకి లేని వాళ్ళకి రేషన్ కార్డులే లేవు. మళ్ళీ లేకుంటే వాళ్ళకి ఎట్లా జీవనం ఎట్లా గడుపుతుంది అంటే, ఉన్నవాడికి అన్ని సౌకర్యాలు, లేనివాడికి ఏమీ లేదు సౌకర్యాలు. అంటే లేనివాడు అట్లాగే పోనా, ఆ గవర్నమెంట్ ఏం చేసింది? లేనివాడు అని చెప్పేసి అన్ని ఉచితాలు చేసేసి బద్దకస్తులను తయారు చేసేసింది. దానికి తోడు ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగానే చేయాలని చెప్పేసి అనుకుంటుంది. అది ఎంతవరకు సమంజసము? చదువుకున్న వాళ్ళకు స్టూడెంట్స్లకి ఏమైనా రాయితీలు ఇచ్చారా, లేదా టీచర్స్కి ఏమైనా జాబ్స్ ఇచ్చాడా? అన్నిట్లనే రద్దు చేసేస్తున్నాడు. ఏ ఎగ్జామ్ జరిగినా కానీ అది రద్దు అవుతుంది. దానికి కారణం ఏంటి? ఈ ప్రభుత్వమే. దాన్ని ఇదంతా నిర్మూలించాలి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం.
అంటే మేడం నిన్న నైట్ కూడా ఏం జరిగిందని అంటే లేడీస్ అమ్మాయిలు ఉన్నారు డిఎస్సీ ఆస్పిరెంట్స్, వాళ్ళు నడుచుకుంటా 11 కిలోమీటర్లు నడిచారంట మేడం. అర్ధరాత్రి 11 కిలోమీటర్లు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారంట. అసలు దీని మీద మీ స్పందన ఏంటి? నడవాల్సిన అవసరం అంటే గవర్నమెంట్ గురించి గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది. మళ్ళీ వాళ్ళు చావో బతుకో వాళ్ళు చూసుకుందామని చెప్పేసి నడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఇంకా ఏమైనా జరిగితే గవర్నమెంట్ ఏం శ్రద్ధ తీసుకుంటుంది? ఉన్నవన్నీ ఉద్యోగాలన్నీ తీసేస్తుండు, ఏడేళ్ళలో తీసేస్తున్నాడు, అన్నేళ్ళలో అన్నీ తీసేస్తున్నాడు. ఇంకా ఎవడు బతుకుతాడు? ఎట్లా బతుకుతాడు? టీచర్స్ ఎలా బతుకుతారు? టీచర్స్ యొక్క సమస్యలు కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు, ఈ ప్రభుత్వం కూడా అర్థం చేసుకోలేడు. అంటే ఒక టీచర్ ఉంటేనే కదా విద్యా వ్యవస్థ అనేది అభివృద్ధి చెందేది. ఆ టీచర్స్నే తీసేస్తే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? ఎవరికి చదువు వస్తుంది? అందరు నిరుద్యోగులు కావాల్సిందేనా మళ్ళీ?